మా రక్షకుడైన యేసయ్య, నీ అద్భుతముల కొరకు నీకు స్తోత్రములు. నీటిని ద్రాక్షారసముగా మార్చావు, నీకు స్తోత్రములు. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. పుట్టు గ్రుడ్డివారు చూచునట్లుగాను, చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాటలాడునట్లుగాను చేశావు గనుక నీకు స్తోత్రము. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనం. పక్షవాయువు ఊచ చేయగలవాడు నడుము వంగిన వారిని స్వస్థపరిచావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. దయ్యము పట్టిన వారిని విడిపించావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. కుష్టు రోగులను బాగు చేశావు గనుక నీకు స్తోత్రము. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. చనిపోయిన లాజరు యాయీరు కుమార్తెలను నాయీను ఊరి విధవరాలు కుమారుని బ్రతికించినవాడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. గాలిని సముద్రమును నెమ్మదిపరిచావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. సముద్రము మీద నడిచావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. నీ మాట చొప్పున దోనెను లోతునకు నడిపించి వలలు వేయగా విస్తారమైన చేపలు దొరుకునట్లుగాను, మరో పర్యాయము దోనె కుడి ప్రక్కన వల వేయగా 153 గొప్ప చేపలు దొరుకునట్లుగాను చేశావు గనుక నీకు స్తోత్రము. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సుంకము చెల్లించుటకు చేప నోటిలో 1 షెకెలు దొరికినట్లు చేశావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. రక్తస్రావ రోగము గల స్త్రీ, జ్వరముతో పడియుండిన పేతురు అత్తగారును మరియు 38 సంవత్సరముల నుండి పడియుండిన రోగిని స్వస్థపరిచావు గనుక నీకు స్తోత్రము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం.